ఆత్మవిశ్వాసం. ఆత్మవిశ్వాసం అనేది ప్రతి మనిషికి ఉండాలి. ఆత్మవిశ్వాసం ఉన్నప్పుడే మనము ఏ పనినైనా విజయవంతంగా చేయగలుగుతాం. ఆత్మవిశ్వాసం అనేది లేకపోతే మనము ఏ పనిని కూడా సాధించలేము. మనను మనమే నమ్ముకోకపోతే ఇంకా మనని ఎవరు నమ్ముతారు? మన మీద మనకే నమ్మకం లేకపోతే వేరే వాళ్ళకి ఎలా ఉంటుంది? కాబట్టి మన మీద మనకు, మనం చేసే పని మీద మనకు పూర్తిగా నమ్మకం అనేది ఉండాలి. అప్పుడే మనము రాణించగలుగుతాం. మనకు చరిత్ర కనుక చదువుకున్నట్టయితే మహమ్మద్ గోరీ గురించి చదువుకొని ఉంటాం. అతడు మన దేశం మీద 17 సార్లు దండయాత్ర చేశారు. 18వసారి విజయాన్ని సాధించాడు. అంటే అతడు అన్ని సార్లు దండయాత్ర చేయడానికి కారణం ఏంటి అంటే అతనికి ఒకటే, మన దేశాన్ని పరిపాలించాలి, మన దేశాన్ని ఆక్రమించుకోవాలి అనేది ఒక అతని సంకల్పం. అంటే అది అతని ఆత్మవిశ్వాసం. నేను ఎప్పటికైనా దీన్ని గెలవగలుగుతాను, ఎన్నిటికైనా భారతదేశాన్ని నేను పరిపాలించగలుగుతాను అనేది అతని నమ్మకం. లేకపోతే అతడు 1, 2, 3 సార్లు ఫెయిల్ అయిపోగానే ఊరుకోవాల్సిందే. కానీ అతడు అన్నిసార్లు ఎందుకు ప్రయత్నం చేశాడంటే అతని లోపల ఎప్పుడైనా నేను దీన్ని సాధించాలి, ఆ దేశం మీద నేను విజయం సాధించాలి అనేది అతని ఆత్మవిశ్వాసం. అదేవిధంగా మనకు ప్రపంచ విజేత అలెగ్జాండర్ గురించి తెలుసు. అలెగ్జాండర్కు ఏంటంటే ప్రపంచ విజేత కావాలి అనేది అతని కోరిక. ఆ విధంగా అన్ని దేశాలు జయించుకుంటూ చివరికి మన దేశం వచ్చాడు. మన దేశంలో కూడా ఒక్కొక్క రాజు అతనికి లొంగిపోతున్నారు. కానీ అతన్ని ఎదురించి నిలిచింది మాత్రం ఒక పురుషోత్తముడు. ఆ తర్వాత చాణక్య చంద్రగుప్తుడు అతన్ని ఓడించాడు. అంటే ఈ విధంగా మన లోపల అవతల వైపు మన ఎదుటి పక్షంలో ఎంత గొప్పవాడైనా ఉండని నేను అతన్ని జయించగలుగుతా అనేటువంటి సంకల్పం ఉన్నట్టయితే మనము ఎవరినైనా గెలవచ్చు, ఎవరిపైనైనా విజయం సాధించవచ్చు. అది అంతే, మన మీద మనకు అప్పుడు నమ్మకం అనేది ఉండాలి. అవతలివాడు ప్రపంచ విజేత కదా అని పురుషోత్తముడు కానీ లేకుంటే చంద్రగుప్తుడు కానీ అనుకుంటే అతన్ని గెలిచేవారు కాదు. ఇలా చెప్పుకుంటూ కనుక వెళ్ళినట్టయితే మనకు చాలా ఎగ్జాంపుల్స్ కనబడుతుంటాయి. ఉదాహరణకి అబ్దుల్ కలాం కనుక తీసుకున్నట్టయితే చాలా నిరుపేద కుటుంబం. అలాంటి నిరుపేద కుటుంబంలో జన్మించినటువంటి అబ్దుల్ కలాం చిన్నప్పుడు చాలా కష్టపడ్డాడు. అతడు ఇంటింటికి తిరిగి పేపర్లు వేసిన సంఘటన కూడా మనకు తెలుసు. మరి అలాంటి వ్యక్తి అంత గొప్పవాడై మన దేశానికి రాష్ట్రపతిగా కూడా పనిచేశాడు. అంటే ఎక్కడ పేపర్ల వేసేటువంటి జీవితం, ఎక్కడ రాష్ట్రపతి, ఎంత గొప్ప హోదా అనుభవించాడు అంటే అదంతా కూడా అతని ఆత్మవిశ్వాసం పైనే విజయాన్ని సాధించాడు. అతనికి చాలా కష్టపడి చదువుకున్నాడు, అంచెలంచెలుగా ఎదిగాడు. అతనిపైన అతనికి పూర్తి నమ్మకం ఉంది కాబట్టే అంత ఉన్నత స్థానానికి వెళ్ళిపోయాడు. తనను తను నమ్ముకుంటే వ్యక్తి ఎప్పటికి కూడా చెడిపోడు. ఇంకా ఇతరులను నమ్మితే వాళ్ళు చెడగొడతారు, కానీ తనపైన తనకు నమ్మకం కనుక ఉన్నట్టంటే అది ఎప్పుడు కూడా మనకు చెడు చేయదు, మంచే చేస్తుంది. అంతేకాదు ఎలాంటి ఆత్మవిశ్వాసం ఉన్నటువంటి వాళ్ళు మనకు చరిత్రలో కానీ మన స్వాతంత్ర సమరంలో కానీ చాలామంది అవుపిస్తారు. అంబేద్కర్ అతడు చిన్నప్పుడు ఎన్నో అవమానాలు అనుభవించాడు, ఎన్నో సహించాడు. అన్నిటినీ అధిగమించి ఆత్మవిశ్వాసంతో పట్టుదలతో పైకెదిగి ఒక గొప్ప స్థానాన్ని సంపాదించుకోగలిగాడు, గొప్ప చదువులు చదవగలిగాడు. ఈనాడు మనం పాటిస్తున్నటువంటి రాజ్యాంగాన్ని రచించినటువంటి వ్యక్తి అతడు. రాజ్యాంగ రచనా కమిటీకి అధ్యక్షుడిగా పనిచేశారు. అంటే ఎంత గొప్ప ఉన్నతమైనటువంటి పదవి. ఆ ఉన్నత పదవి ముందు అతడు సాధించిన విజయాల ముందు అతడు అనుభవించినటువంటి కష్టాలు పూచిక పుల్లతో సమానం. అంత గొప్పవాడు. అలాగే తీసుకుంటే మహాత్మా జ్యోతిబా పూలే, మహాత్మా సావిత్రిబాయి పూలే, వీళ్ళందరూ కూడా సమాజానికి మంచి చేయడానికి ముందుకు వచ్చారు. కానీ వాళ్ళని సమాజం చీత్కరించింది, వాళ్ళను తిట్టిపోసింది. వీళ్ళు ఏదో సాధిస్తారట, ఏమో చేస్తారట, మార్పు తీసుకొస్తారట సమాజంలో అని వాళ్ళను తిట్టినా కూడా దేన్ని వాళ్ళు లెక్క చేయలేదు. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళారు. వాళ్ళు చరిత్రలో ఈరోజు ప్రతి ఒక్కరు వాళ్ళని చెప్పుకునే స్థాయిలో ఉన్నారు. అలాంటి వాళ్ళు వాళ్ళ కోసం, వాళ్ళ స్వార్థంతో ఎలాంటి పనులు చేయలేదు, వాళ్ళ కోసం ఎలాంటి పనులు చేసుకోలేదు. వాళ్ళు కేవలం సమాజ హితం కోసమే పనిచేశారు. పాఠశాలలు స్థాపించారు. జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే పాఠశాలలు స్థాపించి ప్రతి ఒక్కరికి చదువు చెప్పడానికి ప్రయత్నం చేశారు.
సత్యశోధన మండలి స్థాపించారు. ఆ విధంగా సమాజ సేవా కార్యక్రమాలు చేశారు. వాళ్ళు ఈ రోజున మనము గర్వించే స్థాయిలో ఉన్నారు. అలా మన స్వాతంత్ర సమరం కోసం కూడా వాళ్ళు నమ్మిన సిద్ధాంతం కోసం, వాళ్ళ ఆత్మ విశ్వాసం కోసం పనిచేసినటువంటి స్వతంత్ర సమరయోధులు వాళ్ళకు ఉరి శిక్షలు పడినా కూడా సంతోషంగా స్వీకరించిన వాళ్ళు భగత్ సింగ్. ఉరితాడును ముద్దాడాడు. అంటే అతనికి తెలుసు చనిపోతా అని. అయినప్పటికీ కూడా నా దేశ స్వతంత్రం కోసం నేను సంతోషంగా మరణిస్తాను అన్నాడు. అంటే ఎంత గొప్పవాడు. అతని ప్రాణాలను తృణప్రాయంగా విడిచిపెట్టాడు. భయపడలేదు దేనికి కూడా. అంటే ఎంత గొప్పవాళ్ళు. అలాంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇదంతా ఎలా జరిగింది? ఆత్మవిశ్వాసంతోనే సాధ్యమైంది. ముందు తన మీద తనకు కనుక నమ్మకం లేకపోతే ఏమీ సాధించలేదు. ఎక్కడ వేసిన గొంగలి అక్కడనే ఉన్నది అన్నట్టుంటాం. ఏ లక్ష్యం లేకపోతే, ఎలాంటి ఆత్మవిశ్వాసం లేకపోతే మనం ఎక్కడో అట్టడుగు స్థానంలో ఉంటాం. మనల్ని ఎవ్వరు కూడా గుర్తించరు. మనకు నలుగురిలో గుర్తింపు రావాలంటే ముందుగా మనకు ఆత్మవిశ్వాసం అనేది మనకు ఉండాలి. ఆ ఆత్మవిశ్వాసం ఉన్నప్పుడే మనము ఏ పనినైనా సాధించగలుగుతాం. ఎంతటి ఘనకార్యాన్నైనా సాధించగలుగుతాం. చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే పనులు చేస్తాం అని నేను చెప్పగలను. జై హింద్.